సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సత్యగోపాల్. నేను ఇవాళ మీ డే 11 పైథాన్ క్లాస్ చెప్తున్నానండి. వాట్ ఈస్ ద వైల్ లూప్, సింటాక్స్ ఆఫ్ వైల్ ప్రోగ్రామ్స్ లూప్, ఎగ్జాంపుల్ అండ్ ఇన్ఫినిట్ లూప్ చెప్తానండి. సో వైల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే కండిషన్ బేస్డ్ ఉన్నంత వరకు ప్రోగ్రామ్ రిపీట్ అవుతుందండి. మీకు సింటాక్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్క నిమిషం అండి. మీకు ప్రోగ్రామ్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ చెప్తానండి. i ఈక్వల్ టు 1 i ఈక్వల్ టు 1 అని ఇచ్చానండి. తర్వాత వైల్ లూప్ కదా, వైల్ i లెస్ దాన్ ఈక్వల్ టు 5 అండి. i ఈక్వల్ టు i ప్లస్ 1 ఏదైనా ఒకటే, బట్ ఇలా రాద్దాం, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం రన్ చేస్తే చూద్దాం. చూడండి, 1 2 3 4 5 అంటే 5 దాకా మనకి i వాల్యూ చూపిస్తుందండి. i అనేది ఇంక్రిమెంట్ ఇచ్చాము అంటే మాటిమాటిగా ఒక్కొక్కటి పెరుగుతుందండి. +1 నేను ఇచ్చాను కదా, అంటే 1 1 1 1 అలా పెరుగుతుంది. 1 2 3 4 5 వచ్చింది. ఓకే, 1 సరిపోయిందండి. ఇంతేనండి ప్రాబ్లం వైల్ లూప్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. i ఈక్వల్ టు 1 ఇద్దాం. i ఈక్వల్ టు 1 అని ఎందుకు చేస్తున్నానంటే మీకు సింపుల్గా ఉంటుంది, ప్రాక్టీస్ అవడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇద్దామండి. 10 కాదు, 3. ఇది ఒక్కడే మార్చాలని మీ ట్యాబ్ ప్రెస్ చేశాను. ప్రింట్ ఆఫ్ i కాదు, ప్రింట్ ఆఫ్ హలో పైథాన్ ఎంత ఉంది, హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ పొందిస్తుంది ఏదైనా ఒకటే. i ఈక్వల్ టు i ప్లస్ 1. ఇలా ఇచ్చి i ఈక్వల్ టు i ప్లస్ 1 ఇద్దాం. ఇప్పుడు మనం రన్ చేస్తే హలో వరల్డ్ హలో వరల్డ్ హలో వరల్డ్ 3 హలో వరల్డ్ చూపిస్తాయండి. అంటే రన్ చేద్దాం. హలో వరల్డ్ హలో వరల్డ్ హలో చెప్పాను కదా, 3 హలో వరల్డ్ అని చూపిస్తేనే సో చూపించింది. ఇంతేనండి ప్రోగ్రామ్. ఇప్పుడు ఇన్ఫినిట్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇన్ఫినిట్ లూప్ అంటే అలా వస్తూనే ఉంటుందండి. ఇంక ఇప్పుడు i ఈక్వల్ టు 1. ఓకే, వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇద్దాం. ప్రింట్ ఆఫ్ i అని ఇద్దాం. చూడండి, అలా ఇన్ఫినిట్ లూప్ ఇంకా రన్ అవుతుంది ఉంది 1 అనేది. ఇది మన డే 11 వైల్ లూప్. నెక్స్ట్ క్లాస్లో మనం బ్రేక్ మరియు కంటిన్యూ నేర్చుకుంటామండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. గోపాల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.